హలో వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిన్న జరిగిన మ్యాచ్లో మొదటి సెంచురియన్ వచ్చాడు. సింహాద్రి వైజాగ్ లయన్స్ రిప్రజెంట్ చేస్తున్న అనీష్ వీరారెడ్డి. అలాగే ఆపర్చునిటీని అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్న హిమకర్ వచ్చాడు, ఎవడైతే భీమవరం బుల్స్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చాడో. బట్ మీరు అనుకున్నట్టుగా ఫ్లాట్ ట్రాక్స్ కావు ఇవి, మెత్తగా ఉన్నాయి, కొంచెం స్లోగా వస్తుంది, బాల్ ఆగి వస్తుంది. బట్ స్టిల్ డెత్ బౌలింగ్ సమస్య అనేది కనిపిస్తుంది. అందుకే ఈ చేజులు అనేవి జరుగుతూ ఉన్నాయి, భారీ స్కోర్లు అనేవి వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. నిన్న మొదటి మ్యాచ్ వాజ్ బిట్వీన్ క్యాపిటల్ అమరావతి రాయల్స్ అండ్ అలాగే భీమవరం బుల్స్. విహారీ టాస్ గెలిచాడు, భీమవరం బుల్స్ని బ్యాటింగ్ చేయమన్నాడు. హిమకర్కి అవకాశం వచ్చింది, లాగిపెట్టి కొట్టాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే క్రాక్స్ ఉన్నాయి పిచ్ మీద. ఫ్లాట్ ట్రాక్ కాదు అది, క్రాక్స్ ఉన్నాయి. క్రాక్ పక్కనంతా కొంచెం మెత్తగా ఉంది. సో బాల్ పడిన తర్వాత అనుకున్నంత పేస్లో రాదు, కాకపోతే రైట్ లెంగ్త్స్లో హిట్ చేయాలి. స్లాట్ బాల్ పడింది, ఓవర్ పిచ్ బాల్ పడింది అంటే కొట్టేస్తారు, దాని లాగ్ వచ్చేది ఏముండదు. ఓవర్ పిచ్ బాల్ పడింది అంటే కొట్టడమే. కొంచెం లెంగ్త్ కాస్త వెనక్కి చేస్తే, గుడ్ లెంత్ బాల్ స్టార్టింగ్లో వేస్తే షార్ట్స్ కొట్టడం కష్టం అవుతుంది. స్లోవర్ వన్స్ బాగా ఎఫెక్టివ్గా ఉంటాయి. అవి సరైన రీతిలో ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ కూడా సరైన రీతిలో బౌలింగ్ చేయలేకపోయారు. ద టీమ్ దట్ సక్సెస్ఫుల్గా ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో క్యాపిటల్ అమరావతి రాయల్స్. ఎందుకంటే అక్కడ అయ్యప్ప ఉన్నాడు వాళ్ళకి, అండ్ అలాగే విహారీ ఎక్స్ట్రా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. బట్ స్టార్టింగ్లో గవ్వల మల్లికార్జున్ని చాలా గట్టి కొట్టాడు హిమకర్, అద్భుతమైన నాక్ ఆడాడు. రేవంత్ కూడా మంచి సపోర్ట్ అనేది అందించాడు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ 130 దాకా చేరింది. ఎప్పుడు వస్తుందా వికెట్, అయిపోయిందా, 220 230 స్కోర్ కనిపిస్తున్నప్పుడు హిమకర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళ క్యాప్టెన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇక వికెట్లు పడుతూనే ఉన్నాయి. అయ్యప్ప కూడా లాస్ట్లో అద్భుతమైన స్పెల్ అనేది వేశాడు. భారీ స్కోర్ వస్తుంది కదా అనుకుంటే కనుక ఓపెనర్స్ ఇద్దరు ఇచ్చిన ఆ స్టార్ట్ని మిగతా మిడిల్ ఆర్డర్ క్యాపిటలైజ్ చేయలేకపోయింది. వాళ్ళ దగ్గర బ్యాటింగ్ లేక కాదు, వాళ్ళ దగ్గర బౌలింగ్ లేక కాదు, బట్ సమ్హౌ ఆ బ్యాటింగ్ అనేది సరైన రీతిలో క్లిక్ అవ్వకపోవడం, ఎస్పెషలీ లాస్ట్ 5-6 ఓవర్స్లో. లాస్ట్ 6 ఓవర్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 4 వికెట్లు పడ్డాయి, కేవలం 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. సో దట్స్ అ వెరీ గుడ్ ఫెంటాస్టిక్ సైన్ అది. అండ్ అక్కడ అయ్యప్ప లాంటి ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ ఉండడం బాగా హెల్ప్ అవుతుంది. స్లోవర్ వన్స్ వేయడం, ఇబ్బంది పెట్టడం, అలాగే స్పిన్ ఎక్కువగా నమ్ముకొని వచ్చాడు. మల్లికార్జున్ మినహాయించి అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఆఫ్ డే ఫర్ మల్లికార్జున్, అదర్వైజ్ అతను కూడా వికెట్లు తీస్తూనే ఉంటాడు. సో 189 190 టార్గెట్ అని వచ్చిందంటే కనుక చాలా ఫాస్ట్గా రన్స్ అనేవి స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. కరణ్ షిండే మళ్ళీ ఎట్ అనదర్ ఫెయిల్యూర్ ఫర్ హిమ్, డిసప్పాయింటింగ్గా ఉంటుంది. బట్ విహారీ అండ్ ఎస్వి రాహుల్ వీళ్ళిద్దరు కలిసి చాలా బాగా ఆడడం మొదలుపెట్టారు. ఎస్వి రాహుల్ మొన్న మ్యాచే ఎంతటి విధ్వంసం క్రియేట్ చేయగలడో చూపించాడు. ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ సౌరవ్ కుమార్ని గట్టి కొట్టాడు. ఇక్కడ భీమవరం దగ్గర బౌలర్స్ ఉన్నారు, లేక కాదు. వాళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకుంటే పెన్మెత్స్ రాజు ఉన్నాడు, హరిశంకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ వాళ్ళ దగ్గర చాలానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా, అండ్ దే ఆల్సో గాట్ శ్రవణ్, ఒక ఆఫ్ స్పిన్నర్ని కూడా తెచ్చుకొచ్చారు. అతను చాలా బాగా బౌలింగ్ వేశాడు. బట్ ఈ పార్ట్నర్షిప్ విహారీ అండ్ అలాగే ఇక్కడ ఎస్వి రాహుల్ పార్ట్నర్షిప్ అనేది బాగా హెల్ప్ అయింది. బట్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ తేజస్వి వచ్చి 4 వికెట్లు తీశాడు. టప్ప 4 వికెట్లు తీశాడు. మొన్నేమో తపస్వి, అతనేమో 90+ కొట్టాడు. ఇవాళ ఏమో నిన్నేమో తేజస్వి, అతను వచ్చి 4 వికెట్లు తీశాడు. దే లాస్ట్ దేర్ వే, అయిపోయింది ఇంకా అనుకున్నారు. ఎందుకంటే ఎస్జిఎన్వి ప్రసాద్ అవుట్ అయిపోయాడు మొన్నటి మ్యాచ్లో హీరో, విహారీ అవుట్ అయిపోయాడు, ఎస్వి రాహుల్ అవుట్ అయిపోయారు. కొట్టేవాళ్ళు ఎవరు అనుకుంటే ఏవివి విజయ్ వచ్చాడు అక్కడ, అతను ఆడుతూ ఉన్నాడు. అండ్ అలాగే పాండురంగరాజు ఉన్నాడు, అతను పెద్దగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు. అతను అన్న పెన్మత్సరాజు వచ్చి వికెట్లు తీసేశాడు. ఎట్లా రా బాబు, ఎవరు గెలుస్తారు, లాస్ట్లో ఇంత కావాలనుకుంటున్న సమయం అయ్యప్ప వచ్చి ఏవివి నేనున్నా నువ్వు కానీ అన్నాడు. ముందు ఏవివి మొదలుపెట్టాడు, ఆ తర్వాత అయ్యప్ప మొదలుపెట్టాడు. లాస్ట్ ఓవర్లో 12 రన్లు ఎంతో కావాలి, 2 సిక్స్లు కొట్టేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళిపోయాడు. బండారు అయ్యప్ప మరొకసారి క్యాపిటల్ అమరావతి రాయల్స్కి బాల్తోనూ బ్యాట్తోనూ 2 విధాలుగా కాంట్రిబ్యూట్ చేసి విజయాన్ని అందించాడు. వాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్లో కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ మ్యాచ్లో టాప్ ఆఫ్ ద టేబుల్కి వెళ్ళే అవకాశం విజయవాడ సన్షైనర్స్కి కూడా వచ్చింది. కాకపోతే వాళ్ళని సింహాద్రి వైజాగ్ లయన్స్ అడ్డుకున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడింది. అండ్ ఆ తర్వాత అశ్విన్ అబ్బార్ కొంచెం మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పే ప్రయత్నం చేశాడు. స్ట్రాంగ్గా ఆడడం మొదలుపెట్టాడు మున్నంగి అభినవ్తో పాటు. బట్ వికెట్లు పడ్డాయి. ఎలా వికెట్లు పడ్డాయి? బయలపూడి యశ్వంత్ వచ్చి వికెట్లు తీశాడు, 4 వికెట్లు తీశాడు. సో మనం బిగ్ హిట్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ 4 వికెట్లు తీశాడు, ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ లెగ్ స్పిన్నర్ 4 వికెట్లు తీశాడు. యశ్వంత్ బయలపూడి గురించి ఒక స్టోరీ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ బౌలర్గా వెళ్ళాడు అతను. ఫాఫ్ డుప్లెసీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిమ్. ఎవడు ఇంత ఫాస్ట్గా లెగ్ స్పిన్ వేస్తున్నాడు, ఏదైనా డెవలప్ చేయండి అని చెప్పేసి. సో అతనికి మంచి ప్రాస్పెక్ట్ ఉంది. లైన్స్ కంట్రోల్ అనేది వచ్చిందంటే కనుక చాలా ఎఫెక్టివ్ బౌలర్ అవుతాడు. 4 వికెట్లు తీసాడు అతను. లాస్ట్ ఓవర్ వికెట్ మేడ్. సో దానివల్ల పెద్ద స్కోర్ వస్తుంది అనుకున్నారు కానీ అంతటి పెద్ద స్కోర్ రాలా. లాస్ట్లో కొంచెం కేఎస్ఎన్ రాజు అద్భుతమైన రీతిలో కష్టపడ్డాడు, 50 కొట్టాడు, స్కోర్ని ముందుకు తీసుకెళ్ళాడు, కానీ అది సరిపోలే. బట్ వాళ్ళ బౌలింగ్ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ బౌలింగ్ ఉంది. ఎర్ర పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, సుమిత్ లాంటి వాళ్ళు ఉన్నారు, కేఎస్ఎన్ రాజు లాంటి వాళ్ళు ఉన్నారు, లలిత్ మోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంత ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ బౌలింగ్ ఉన్నా కూడా వాళ్ళు 2 తప్పిదాలు చేశారు. ఒకటి, మన పృథ్వీరాజ్ క్యాచ్ డ్రాప్ చేశాడు, మన హనీష్ వీరారెడ్డిది. ఆ తర్వాత అశ్విన్ అబ్బార్ ఒక డాలీ డ్రాప్ చేశాడు, అదే హనీష్ వీరారెడ్డిది. ఇంకా హనీష్ వీరారెడ్డి ఆగల 9 సిక్స్లు కొట్టాడు.
9 సిక్స్లు. అతనితో పాటు రికీ బూయ్ వచ్చి నువ్వు ఆడుతుండి నేను చూసుకుంటాను, అతను కూడా తగలబెట్టడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ ముందు మ్యాచ్లో రికీ బూయ్కి 80+ స్కోర్, ఇక్కడ ఇంకొక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కన్సిక్యూటివ్ 50 రికీ బూయ్ నుంచి వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ అనీశ్వర రెడ్డి 100 కొట్టాడు. ఇంకా ఫస్ట్ 2 వికెట్లు పడిన తర్వాత కొంచెం క్వశ్చన్ మార్క్ అందరుకున్నారు, కానీ ఆ తర్వాత నో రిమార్క్స్. మొత్తం అంతా మార్కులు సింహాద్రి వైజాగ్ లయన్స్ వైపే వెళ్ళిపోయాయి. సెంచరీ వచ్చింది, అద్భుతమైన పార్ట్నర్షిప్, 150 దాకా పార్ట్నర్షిప్ అనేది వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. సింహాద్రి వైజాగ్ లయన్స్ కొంచెం గాడిలో పడ్డారు, వాళ్ళ దగ్గర బౌలింగ్ లేదు. బట్ యశ్వంత్ బయలపూడి ఇలా బాగా బౌలింగ్ వేస్తున్నాడంటే కనుక వాళ్ళకి కాస్త హెల్ప్ అనేది లభిస్తుంది. టోర్నమెంట్ కాస్త ఓపెన్ అయిపోయింది. ఇవాళ కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారంటే కనుక వచ్చేయండి, స్టేడియంకి కలుద్దాం అక్కడ.